లేదంటే కేటీఆర్కు అనుకూలంగా తీర్పు వస్తుందా? ఏం జరగబోతుందని మాత్రం ఇవాళ ఉత్కంఠ రేపుతుంది. ఈ ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు తుది తీర్పు ఇవ్వబోతోంది. ఈ కేసులో పూర్తి వాదనలు ఇప్పటికే విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇక తుది తీర్పు వచ్చే వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దంటూ మధ్యంతరంలో ఉత్తర్వులు అయితే ఇచ్చింది కోర్టు. ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్పై హైకోర్టు ఇచ్చే తీర్పు పైన ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ. ఈ కేసులో కేటీఆర్ A1గా ఉన్నారు. హైకోర్టు ఒకవేళ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేస్తే కేటీఆర్కు శాశ్వత ఊరట లభించినట్లవుతుంది. మరోవైపు ఈ కేసులో ఇక విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్కు ఇప్పటికే ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. విచారణ కోసం బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్లారు. న్యాయవాదిని విచారణకు అనుమతించకపోవడంతో, ఏసీబీ ఆఫీస్లో అనుమతించకపోవడంతో అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి వెళ్లారు. ఇక తాజాగా ఈడీ విచారణకు తాను రాలేనంటూ కేటీఆర్ కూడా చెప్పారు. ఫార్ములా ఈ కేసులో విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది. విచారణకు రాలేనని తనకు సమయం కావాలంటూ ఆయన ఈడీని కోరిన పరిస్థితి. మొత్తం మీద క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రావాల్సి ఉంది, నాకు టైం ఇవ్వండి ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో అంటూ ఆయన ఈడీకి రిక్వెస్ట్ ఈమెయిల్ పెట్టారు. సో ఈ నేపథ్యంలో ఆయన ఇటు ఏసీబీ ఎఫ్ఐఆర్ క్వాష్పై హైకోర్టు తీర్పు రాబోతుంది. సో ఈడీ మాత్రం దానికోసం వెయిట్ చేస్తుంది. కేటీఆర్ రిక్వెస్ట్ని ఓకే చెప్పింది. ఈడీ ఇంకా తదుపరి డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. సో హైకోర్టు తీర్పును వెలువరించే వరకు తనకు సమయం ఇవ్వాలంటూ కేటీఆర్ వినతికి ఈడీ అయితే సానుకూలంగా స్పందించింది. గడువు ఇచ్చేందుకు అయితే అంగీకరించింది. సో విచారణకు హాజరు కావాల్సిన తేదీలపై మంగళవారం సమాచారం ఇస్తామంటూ ఈడీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఇదే కేసులో బుధవారం బిఎల్ఎన్ రెడ్డి, గురువారం అరవింద్ కుమార్ ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. సో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఫెమా ఉల్లంఘనలకు సంబంధించి మరో కేసు నమోదు చేసినకైతే ఈడీ మరొకసారి రెడీ అవుతుంది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ FEO ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థల ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు అయితే ఆధారాలు సేకరిస్తున్నారు. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా కింద మరో కేసు నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆర్బీఐ రూల్స్కు విరుద్ధంగా ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో దేశం దాటి వెళ్ళిన డబ్బుకు సంబంధించిన వివరాలను ఈడీ రాబట్టుతోంది. సో ఆ డబ్బు బ్రిటన్లోని ఎన్ని అకౌంట్స్లో డిపాజిట్ అయింది, ఆయా కంపెనీల అకౌంట్స్ నుంచి మళ్ళీ ఇండియాకు డబ్బు తరలించారనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ కేసులో కేటీఆర్, బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ రికార్డు చేసి వాటి ఆధారంగా FEO ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థలకు నోటీసులు జారీ చేయబోతున్నారు. సో మొత్తం మీద దర్యాప్తు సంస్థలు తమ పని తాము కానిచ్చేస్తున్నాయి. ఏసీబీ, ఈడీ రెండు కూడా దూకుడు పెంచుతున్నాయి. ఒక రకంగా ఊపిరి సలపనివ్వని పరిస్థితి కేటీఆర్కు. నిన్నైతే సేఫ్గా వెళ్ళిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. లాయరు అలౌడ్ చేయడం లేదంటూ ఆ సాకుతో నిన్న కేటీఆర్ వెళ్ళిపోయారు. ఒక రకంగా నిన్న ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది, బట్ ఒక రకంగా లోపలికి రాకుండానే కేటీఆర్ వెళ్ళిపోయారు. అది లాయర్ తనతో ఉండడం తన రాజ్యాంగపరమైన హక్కు. గతంలో ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో తప్పుడు స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. సో నాకు ఆ పరిస్థితి రావద్దంటే నేను నాతో లాయర్ ఉండాలంటూ కేటీఆర్ నిన్న ఆర్గ్యూ చేశారు. అంతా జరిగింది. ఒకసారి నిన్న కేటీఆర్ ఏం మాట్లాడి చూద్దాం. Information and documents. So I had, as a law-abiding citizen, I had showed up. In fact, let me also remind you that on the 31st of this month, there was an extensive trial in the High Court here, and where ACB had its own lawyers represent, their arguments, their version, and I have had my lawyers present our version, requesting that the FIR be quashed. Now, what has happened in the last few days, I do not know. The judgment is reserved. We are all awaiting what the Honorable High Court has to say. In the meantime, ACB has actually asked me to appear and provide some information. Now, today I have, as a law-abiding citizen, as somebody who respects the Constitution, I appeared at the ACB office. They would not let me go inside with my lawyers. So I had asked them, I said, under what provision are you obstructing me to actually take my lawyers in? Because it's my constitutional right. They said, no, you have to come alone. Then all I told them was that I do not trust the official machinery of this government. Not so long ago, about a couple of months ago, this very government, Revanth Reddy government, had in fact issued a misleading statement. In the case of Lagacherla in Kodangal, where 40 tribal farmers have been arrested and have been jailed for more than 40 days. Our ex-MLA Narendra Reddy was also arrested. And in fact, in interrogation in custody, in police custody, there was a media leak that Narendra Reddy confessed and I was named as the prime accused.
Now, my suspicion of the state government machinery here and Chief Minister Revanth Reddy's administration is that their agenda was very clear. Their intention was very clear. They wanted me to go in without my lawyer, wanted, to leak to the media that I have made some confession, etc., etc. So I was clear of this design of theirs. We had seen it not so long ago. तो इसीलिए मैंने रिक्वेस्ट किया उनसे कि आपको क्या एतराज है, मेरे अगर लॉयर है तो क्या एतराज है, नंबर 1. नंबर 2, आई आस्क्ड देम इन राइटिंग, शो मी व्हाट इज योर प्रॉब्लम, व्हाट इज योर ऑब्जेक्शन टू मी हैविंग अ लॉयर. जो इन्फॉर्मेशन आपको चाहिए मैं देने के लिए तैयार हूं, आपको क्या तकलीफ है. सो दे हैड नो आंसर. इन एज अ कॉन्सिक्वेंस ऑफ ऑल दिस, whatever I wanted to say orally, I have typed it, made a written statement, and the ASP, the Additional Superintendent of Police of the Anti-Corruption Bureau, was kind enough. He came to me, he took the notice, he took my statement, he gave an acknowledgement that he has received my statement, and he went back. So I complied with their notice, to their notice. I have appeared, I gave my statement, whatever I wanted to say, I have said it. And today I think I have done my duty, respecting the Constitution, respecting the Honorable High Court. So tomorrow you also have the ED summons. I'll have to see what the ACB will say now, because I'm hearing rumors and stories that they are planning a raid, they are planning multiple things, etc. See, I'm not worried about raids or anything. I've done nothing wrong. There is nothing to fear. But the problem with this government is they're not acting like a government. They're acting with malified intent. In fact, if you remember, they had raided my brother-in-law's place while he was celebrating Diwali. And they were wanting to plant drugs. This is how cheap this government is. This is how third-rate this government is. So therefore, I have no trust in their machinery. I'll seek protection from the court of law. The judgment after extensive arguments has been kept pending. What is the hurry? Where am I going? मैं यहीं पे हूं ना. क्या जल्दी है इतना कि आप कल आ जाओ, दोपहर में आ जाओ, रात को आ जाओ. मुझे पता है ये सब क्यों कर रहे हैं, क्योंकि रेवंत रेड्डी गवर्नमेंट ने कल जो वादा उन्होंने किसानों के साथ किया, 70 लाख किसानों के साथ, उसको नहीं निभा पाए. उनके साथ कल धोखा किया. 15,000 पर एकड़ जो देने की वादा किया राहुल गांधी ने, उसको नहीं निभा पाए. 12,000 तक सीमित कर दिए. तो आज डाइवर्शन गेम खेल रहे हैं. पिछले हफ्ते अल्लू अर्जुन को लेकर डाइवर्शन गेम, इस हफ्ते केटीआर को एसीबी में लाके